నమస్తే. ఈరోజు కండిషన్ బెయిల్ మీద ఉన్న బాల్క సుమన్ గారు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టారు. అయితే ఇదే సుమన్ గారికి సంబంధించి మళ్ళీ కస్టడీ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకా చాలామందికి సంబంధించి అంటే ఏదైతే పోలీసులు పెట్టిన కేసులకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళకి కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి కూడా వాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ లీగల్ టీం మొదటి నుంచి బాల్క సుమన్ కేసుకు సంబంధించి నాయకుల కేసుకు సంబంధించి ఎవరైతే చూస్తున్నారో ఆ బృందంలో కీలకంగా బాధ్యతలు వహిస్తున్న పొన్నం మల్లేష్ గౌడ్ అడ్వకేట్ గారు మనతో ఉన్నారు. వారిని అసలు ఈ పరిణామం ఎలా ఉంది, ఏం జరుగుతుంది, కోర్టులో ఎట్లాంటి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తున్నది అనే విషయమై చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఏంటి సార్ రేపు మళ్ళీ బాల్క సుమన్ గారి కస్టడీ పిటిషన్ ఒకటి ఉంది, అంటే ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి, అది మీరు ఏం వాదించబోతున్నారు? కస్టడీ పిటిషన్లో లోవర్ కోర్టులో ఇంతకుముందు ఏదైతే ఉందో ఆర్డర్స్ ప్రకారము వాళ్ళు అడిగినటువంటి కస్టడీ ఎందుకోసం అనే దాని విషయమై దాంట్లో కస్టడీ పిటిషన్ లోవర్ కోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. దానితో పోలీసు వారైనటువంటి వారు ఏదైతే ఉన్నదో దాన్ని అంతటితో ఆగకుండా మాకు కస్టడీ కావాలని ఆ పిటిషన్లో రివిజన్ పిటిషన్ ఫైల్ చేశారు డిస్ట్రిక్ట్ కోర్టులో. ఆ రివిజన్ పిటిషన్లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేయర్ ఏదైతే ఉందో ఆ ప్రేయర్ కరెక్ట్గా లేదు కాబట్టి ఆ ప్రేయర్ను కూడా మేము అమెండ్ చేసుకుంటామని చెప్పేసి అమెండ్మెంట్ కోసం అది మొన్నటి నుండి అది రేపటికి మండేకి పోస్ట్ కావడం జరిగింది. ఇది ఇట్లా ఉంటే ఏదైతే వాళ్ళు కండిషన్ మీద ఏదైతే ఉన్నదో ఇది 3 months వరకు కండిషన్ అందులోనే ఉన్నది, బెయిల్ ఆర్డర్లోనే. కోఆపరేట్ విత్ ది పోలీస్ అనేది 3 నెలల వరకు ఆయన వారము పోలీస్ స్టేషన్కి వస్తారు. A1, A2, A4, A8 వాళ్ళు ప్రతి విషయంలో వీళ్ళు ఎక్కడికి పోకుండా విట్నెస్ను ఏది కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకునే అవకాశం ఉంది. ఆ బాధ్యత గల వ్యక్తులు బాధ్యతగా ఉండే అవకాశం కూడా ఉంది. దానిలో కస్టడీ అవసరం లేదు. ఇప్పుడు కస్టడీ పిటిషన్ వేయడంలోనే ఒకలాంటి దురుద్దేశం ఉందనే వాదన మీరు చూస్తున్న నేపథ్యంలో కస్టడీ పిటిషన్ ఈ కేసులలో వేయొచ్చా? అసలు కస్టడీ పిటిషన్లో వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళు కంప్లైంట్ చేసిన కంప్లైంట్లో ఏదైనా సరి అయిన మెటీరియల్ దొరకని ఎడల, కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో సరి అయిన మెటీరియల్ దొరకని ఎడల ఆ మెటీరియల్ ఎక్కడ దాచిపెట్టిరో అనే ఉద్దేశంతో కంప్లైంట్లో ఉన్నది మాత్రమే అది దొరుకుతలేదు కాబట్టి ఆయనను విచారిస్తాము అని చెప్పి కోర్టు పర్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటిది ఇక్కడ కంకర్రాళ్ళును ట్రాఫిక్ కోన్లు జరిగినాయి, అక్కడ గలాటాలో జరిగినాయి అని దేర్ కంప్లైంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ సబ్మిటెడ్ బై ది పోలీస్ ఆల్రెడీ. అవి కూడా సీజ్ చేసిన మేము ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ కాడ పోయినాం, 2 రాళ్ళును 2 కోన్లు ఆల్రెడీ సీజ్ చేసినామని చెప్పారు. అంతకు మించి కంప్లైంట్లో ఏం లేదు. వీళ్ళని కస్టడీకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. మేము కోర్టులను గౌరవిస్తున్నాం, కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా మేము ఒబే చేయడానికి ఉన్నాం. కానీ కోర్టులు పూర్వపరాలు పరిశీలించిన మీదటనే ఏ చిత్తు కాగితం వేస్తే ఆ చిత్తు కాగితాన్ని అలో చేయాలని ఏం లేదు. అందువల్లనే వాళ్ళు పరిశీలించిన మీదట వీళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని గ్రహించిన మీదనే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ను మేము గౌరవిస్తున్నాం, ఇప్పటికి కూడా ఏదైనా గౌరవిస్తాం. అందులో కస్టడీకి తీసుకోవాల్సిన ఆ మెటీరియల్ ఏది లేదు. అంటే ఇప్పుడు ప్రజలలో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే ఇన్ని పిటిషన్లు పెట్టి ఇన్ని కేసులు పెట్టి ఇంకా జైల్లోనే ఉంచాలనే ఉద్దేశం అనేది బయటకు వచ్చింది కాబట్టి పబ్లిక్లో ఇంకేమనుకుంటున్నారంటే బాల్క సుమన్ని మళ్ళీ రేపు మళ్ళీ అరెస్ట్ చేస్తారు, ఏదో ఒక వారెంటో కేసో పెడతారంటున్నారు. దాని మీద ఏమన్నా క్లారిటీ కానీ? ఒక్క కేసు కోసమే వాళ్ళు స్పెషల్ పీపీని అపాయింట్ చేసినటువంటి గవర్నమెంట్ 8-9 వేల కేసులు ఉన్నాయి. ఆ 8-9 వేల కేసులను కనుక వాళ్లకు మంచి చిత్తశుద్ధి కనుక ఉన్నట్టయితే 8-9 వేల కేసుల కోసం కనీసం ఒక 10 మందిని పీపీలను అపాయింట్ చేసి ఇంకొక కొత్త కోర్టులను కూడా అపాయింట్ చేసి స్పీడీ డిస్పోజల్కు తీద్దామనే వాళ్ళకు మంచి ఉద్దేశమే కనుక ఉన్నట్టుంటే వాళ్ళు అపాయింట్ చేసిన దానిలో ఒక అర్థం ఉన్నది. వాళ్ళు ఇబ్బంది పెడదామనే స్పెషల్ పీపీని ఈ ఒక్క కేసు చూడటానికి పెట్టుకున్నారు. ఇట్స్ క్లియర్ కట్. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందనంటే సుమన్ అన్నను ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టాలి. వాళ్ళ పాలక వర్గ వాళ్ళకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ మొదటి రోజు ఇవాళ కండిషనర్ బెయిల్ మీద రామకృష్ణ పోలీసులు సంతకం పెట్టింది కాబట్టి ఇంకేమైనా ఫర్దర్ అరెస్ట్ కానీ వారెంట్ కానీ అరెస్ట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఏం లేదు. ఎందుకు అవకాశం లేదు కాబట్టి ఈ కస్టడీకి తీసుకొని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు. ఎందుకనంటే లా బైండింగ్ పీపుల్గా తను ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా చేసిర్రు, విప్గా చేసిర్రు, ఎంపీగా చేసిర్రు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు కాబట్టి పార్టీ అధ్యక్షుడిని
కొంచెము ఇబ్బంది పెట్టినట్టయితే యాక్టివ్ కార్యకర్తలు దూరం అయిపోతారు, పార్టీ వీక్ అవుతుంది అనే దురుద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. రైట్. ఇప్పుడు బెయిల్ రాకుండానే చేస్తాము, బెయిల్ అసలు రానివ్వము అని డిపార్ట్మెంట్ అంతా కొట్లాడింది, గవర్నమెంట్ అంతా కొట్లాడింది. అయితే ఇది మాట్లాడుకునే దాని ముందు రేపు ఇంకోటి యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించిన అంశం ఉంది. అది ఎంతమందికి యాంటిసిపేటరీ బెయిల్ ఇందులో ఈ కేసులో క్రైమ్ నెంబర్ 40లో టోటల్ 25 మెంబర్స్ని వాళ్ళు ఇప్పటి వరకు చూపించారు. ఓకే. వాళ్ళు ప్రిలిమినరీగా ఫస్ట్ A1 to A7 7 పేరు మీద మాత్రమే 7 and others అని FIR ఇష్యూ చేశారు. తర్వాత 2 కస్టడీకి తీసుకున్నారు. వాళ్ళు మెమో ఫైల్ చేయలేదు, ఏం లేదు, అదర్స్ దానిలో చూపించారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. లాస్ట్లీ ఏం చేశారు అంటే 25 మెంబర్స్ వరకు తీసుకెళ్ళారు. ఏదైతే ఎలక్షన్ అబ్జర్వర్గా వచ్చినటువంటి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కోవలక్ష్మి గారిని కూడా చేర్చడం అనేది ఒక దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబట్టి ఒక ఎమ్మెల్యే గారిని అబ్జర్వర్గా వచ్చినందుకు అక్కడ దురుద్దేశపూర్వకంగా ఆమెను కేసులో పెట్టారు. ఆమెను కేసులో పెట్టడం వల్ల ఏంటి అని అంటే సపోర్ట్ తగ్గుతుంది అనే ఉద్దేశంతోనే ఆమెను కేసులో పెట్టారు. ఆమెకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఆమె కోర్టులో ఏదైతే కండిషన్ పెట్టిరో ఆ కండిషన్స్ ఒబే చేయడానికి ఆమె కూడా రెడీగా ఉన్నారు. ఆమె కూడా షూరిటీస్ ఫర్నిష్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎట్ ప్రెజెంట్ 4 మొత్తానికే రిలీజ్ అయ్యారు. 5 యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఇంకొక 5 జైల్లో ఉన్నారు. ఇంకా మిగతా 11 మందికి కూడా యాంటిసిపేటరీ బెయిల్ డే ఆఫ్టర్ టుమారో మంగళవారం హైకోర్టులో ఉంది. మేము గట్టిగా నమ్ముతున్నాము, చట్టం పట్ల మాకు గౌరవం ఉన్నది. కోర్టులు అనేటి ఏదిని పడితే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేవు. సార్, అంటే అందరూ కూడా ప్రజలతో పాటు నాయకులు, పార్టీలు వీళ్ళందరూ కూడా జ్యుడిషియల్ను నమ్మాల్సిందే, నమ్ముతున్నాం. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే 16 తారీఖు నాడు విషయానికి వస్తే ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు మేము ఎక్కడ అడ్డుకోలేదు అని. గొడవ ఎందుకు జరిగింది, కోర్టుకు మీరేం వాదిస్తున్నారు? ఎందుకంటే చాలా పగడ్బందీగా ప్రజలందరినీ రాకుండా చేసి జరిగిన గొడవలో ఎవరిని కొట్టారో తెలియని పరిస్థితి. బీఆర్ఎస్ వారి మీద మాత్రం రాళ్ళని. యాజ్ ఎ లీగల్ సెల్ ఆఫ్ బీఆర్ఎస్గా మీరు ఏమేమి కోర్టులో వాదించారో, అసలు బెయిల్కి సంబంధించి ఏం జరిగింది? బెయిల్ గురించి వాదించేది ఏదైతే ఉన్నదో వాళ్ళు కంప్లైంట్లో పెట్టినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో దేర్ ఈజ్ ఎ గలాటా బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్. ఓకే. క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ ద కంప్లైంట్. Who is a complainant is none other than the SHO of Devapur. Okay. He is a investigating officer and assisted to the at present IO. He very well known about the facts and circumstances and law. కేసు ఎట్లా పెట్టాలని తెలుసు ఆయనకు, కేసు ఎట్లా పెడితే గట్టిగా ఉంటుందని తెలుసు. అందువల్లనే అందులో దేర్ ఈజ్ ఏ గలాటా బిట్వీన్ అక్కడ జరిగిన విషయం ఏదైతే ఉందో దేర్ ఈజ్ ఏ గలాటా బిట్వీన్ ది బోత్ పార్టీస్. బోత్ పార్టీస్ అని ఒక ఐఓ, ఒక పోలీస్ ఆఫీసర్ కేసు పెట్టినప్పుడు 25 మందిలో 25 మంది బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారు. వాళ్ళు ఎవరితోని కొట్లాడిరు మరి? గుడ్, ఒక అద్భుతమైన లా పాయింట్ అది. ఇది బోత్ పార్టీస్ అని చెప్పినప్పుడు ఆ రోజు 16 తారీఖు నాడు వాయిదా వేసిండ్రు. ఏది ఇన్ టైంలో పోకుండా 16 తారీఖు నాడు వాయిదా వేసారు. నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసారు. వెరీ నెక్స్ట్ డే 17th రోజు, 17th డే రోజు minimum 500 to 600 police persons are there ఫ్రమ్ ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఉందో ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఎలక్షన్ ఆఫీస్ వరకు ఏదైతే ఉందో 500 to 600 మెంబర్స్ పోలీస్ బలగాలు ఉన్నాయి. ఆ బలగాల మధ్యలో అంతకుముందు రోజే కమిషనర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నాడంటే ప్రెస్లో మీకు 3 వాహనాలకు మీకు పర్మిషన్ ఇస్తున్నాను, మీరు మీ క్యాండిడేట్స్ అందరూ 3 వాహనాలలో వెళ్ళొచ్చు అని చెప్పేసారు. మీరు కావాలంటే ఆ విజువల్స్ని కూడా మీరు చూడండి. ఎందుకనంటే అది ప్రెస్ కాన్ఫరెన్స్ అందరికి ఇచ్చారు బిఫోర్ డే. మేము దీన్ని అనుగుణంగానే ఎవరైతే బీఆర్ఎస్ అండ్ సిపిఐ క్యాండిడేట్స్ 3 వాహనాలలో అక్కడికి వెళ్ళారు, ఇంక్లూడింగ్ కోవలక్ష్మి గారు కూడా. ఆమె అబ్జర్వర్ కాబట్టి ఆమె కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ 3 వాహనాలను కూడా ఆబ్జర్వ్ చేయించారు. మీకు వెహికల్కు పర్మిషన్ లేదని ప్రెస్ కాన్ఫరెన్స్లోనే కమిషనర్ గారు చెప్పినటువంటి ఆర్డర్ను వాళ్ళే వెనక్కి తీసుకొని మీకు వాహనాలకు లేదు అని చెప్పి కొంతసేపు ఆపారు. అటు తర్వాత కోవలక్ష్మి గారు మాట్లాడడం, ప్రెసిడెంట్ గారు అయినటువంటి సుమన్ గారు మాట్లాడడం జరగడం వల్ల ఏం చేశారంటే మీ మీద ఒకళ్ళ మీద కేసు ఉన్నది కాబట్టి ఒకళ్ళ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు ఆగాలని చెప్పేసి అక్కడ ఆపేసారు. ఆపేసిన తర్వాత ప్రభుత్వం జులుము, పోలీసుల జులుము నశించాలని వీళ్ళు ఒక 2-3 సార్లు అనగానే వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఇష్యూ పెద్దగా అయ్యేటట్టుంది అని చెప్పి ఎవరి మీదనైతే కంప్లైంట్ వచ్చిందో ఆమెను ఆపేసి 13 మందిని పంపించేశారు. 13ను పంపించిన తర్వాత ఆమెను
నేను స్టేషన్కి పోయి ఎంక్వైరీ చేస్తానని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనడం వల్ల నాకు స్టేషన్ మీరు ఇక్కడే ఉన్నారు, SHO గారు ఇక్కడే ఉన్నారు, మీరు కావాలంటే ఫైల్ తెప్పించుకొని నన్ను ఇక్కడ ఎగ్జామిన్ చేయండి, నాకు ఎలక్షన్ ఆపడం కోసం మాత్రమే మీరు ఇది ఒక అడ్డుగా పెడుతున్నారు, నన్ను అక్కడి నుంచి అక్కడికి ఎటన్నా తీసుకుపోతారని ఆమె ముక్తకంఠంగా గట్టిగా మాట్లాడడం వల్ల ఆమె ఏమైందనంటే అక్కడ 2 ACPలు ఉన్నారు, 2 CIలు ఉన్నారు, 4-5 SIలు ఉన్నారు, వాళ్ళ ముంగట ముక్తకంఠంగా చెప్పడం వల్ల లైవ్ అంతా అక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ఆమె నేను బలవంతంగా కాదు, నా భర్తతోని నాకు ఇబ్బందులు ఉండడం వల్ల నేను వేరుగా ఉంటున్నా, మా తల్లి నన్ను ఎవరు తీసుకుపోలేదు, నేను పేద అమ్మాయిని అనే ఉద్దేశంతో సుమన్ అన్న నాకు సీట్ ఇస్తే నేను నా గొప్పతనాన్ని నిరూపించుకొని గెలిచి చూపించిన నేను ఎవ్వరు నా బలవంతం లేదు అని ఆమె గట్టిగా వాయిస్ ఇచ్చిన తర్వాత ఏం చేసిరంటే ఆమెను బైక్ ఇచ్చి ఆమెను కూడా పంపించేసారు. 14 మెంబర్స్ లోపలికి వెళ్ళిపోయారు. 14 మెంబర్స్ వెళ్ళిపోయారు, కట్టుదిట్టమైన పోలీసు దిగ్బంధంలో వెళ్ళిపోయారు. అక్కడ నుంచి ఇక్కడికి వరకు చైన్ లాగా ఉన్నది. అటు పిమ్మట జస్ట్ 5 minutes లోపలనే ఒక 50 నుంచి 100 కార్లు తీసుకొని వివేక్ గారు, మంత్రి గారు, వాళ్ళ కార్యకర్తలు బండలు అవి ఇవి మొత్తం వీటిని పట్టుకొని అక్కడికి రావడం జరిగింది. మా 3 వెహికల్లకు మీరు పర్మిషన్ లేదు అని ఆపిర్రు, వాళ్ళ బండ్లను పోనీయకుండ్రి అని అడ్డు చెప్పడం జరిగింది. అక్కడ ఏం కూడా అనలేదు. అటు తర్వాత ఏందనంటే అక్కడ కార్యకర్తలు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ మంత్రి గారు ఏమంటున్నారు అంటే, సరే మీరు కోర్టులో చెప్పిందో కానీ మంత్రి గారు ఏమంటున్నారంటే మా 2 కార్లు, వాళ్ళు చెప్పింది మేము 2 కార్లలో వచ్చినాము, పబ్లిక్ కూడా ఎవరు లేరు, మా వాళ్ళు ఎవరు లేరు, మేము రాగానే చూసి మా మీద దాడి చేసినారు, స్వయంగా బాల్క సుమను రాయితో కొట్టినాడు, ఒక విప్ అయి ఉండి, ఒక ఎంపీ అయి ఉండి, మాజీ ఎంపీ అయి ఉండి, ఎమ్మెల్యే అయి ఉండి ఇలా చేయొచ్చునా, అంత రౌడిజం చేస్తారా అన్నారు. అసలు కోర్టులో ఏ కేసు ప్రకారం ఎలా వాదిస్తున్నారు? అది అక్కడ ఏదైతే ఉందో మేము కూడా విజువల్స్ వేసినాము, వాళ్ళు కూడా వీడియో వేసారు, మేము విజువల్స్ వేసినాము. దెర్ ఈజ్ ఎ కాన్వాయ్ ఫ్రమ్ ఫ్లైఓవర్ నుంచి ఇక్కడ మెయిన్ రోడ్ వరకు, అక్కడ నుంచి ఇక్కడ వరకు సందు లేకుండా వెహికల్స్ ఉన్నాయి. ఎవరి మినిస్టర్ గారి, అందువల్లనే అక్కడ వెహికల్స్ ఆయనను వెళ్ళనీయక అనేది లేదు. ఎక్స్ అఫిషియో మెంబర్ ఆయనే, వాళ్ళ కొడుకు, వాళ్ళు ఎవరైతే 10 మంది ఉన్నారు, మా 14 మంది ఉన్న వాళ్ళకు 3 వెహికల్ ఇచ్చినప్పుడు వాళ్ళు 10 మంది ఉన్న వాళ్ళకి వాళ్ళకి 2 వెహికల్ ఇవ్వాలి. వాళ్ళకి 20 వెహికల్ ఏం చేసుకుంటారు, 30 వెహికల్ ఏం ఇచ్చినట్టు మంత్రి గారు 50 పైన ఉన్నాయి. మెయిన్ రోడ్ మీద కూడా దాదాపు 100 వెహికల్ పెట్టి ఉన్నాయి. అట్టి విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. దోస్ విజువల్స్ క్లియర్లీ షోస్ అండ్ ఇట్ ఈస్ ఏ ప్రీ ప్లాన్డ్ బై ది కాంగ్రెస్ పార్టీ. ఒక వీడియోలో బీఆర్ఎస్ రిలీజ్ చేసిన ఒక వీడియోలో అంటే ఫస్ట్ బ్యారికేడ్ నుంచి నినాదాలు చేసుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు ఒక 150 మంది వస్తున్నట్టున్నది. అది వెహికల్స్ అవి ఏవైతే ఉన్నాయో ఫ్లైఓవర్ మెయిన్ రోడ్ కాడ వెహికల్స్ వదిలిన వాళ్ళు అందరూ నడుచుకుంటా ఈ వెహికల్స్ వెనకాల వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేంత వరకు అక్కడ సైలెంట్గా ఉన్నది. ఎందుకనంటే బీఆర్ఎస్ కార్యకర్తలు 15-20 మంది మాత్రమే ఉన్నారు. అక్కడ పోలీసు వాళ్ళు 60-70 మంది ఉన్నారు. అక్కడ సైలెన్స్గా ఉన్నటువంటి వాతావరణాన్ని ఒక్కసారిగా ఎవరైతే అక్కడ ఆ వివేక్ గారి వెహికల్ రాగానే దీని వెనకాలే పక్కకు నిలబెట్టినటువంటి A2 మూల రాజిరెడ్డి గారి ఇనోవా వెహికల్ 0099 అనే వెహికల్ ఉన్నది. దాన్ని పలగొట్టి దాని మీద బండలు ఎత్తేస్తే ఆ ఎగిరొచ్చి తాకినటువంటి బండే ఆ పోలీస్ కానిస్టేబుల్కి తాకింది. ఓహో, ఆ పోలీస్ కానిస్టేబుల్ జస్ట్ సెకండ్ వైట్ ఇన్నోవా ధ్వంసమైంది. అవును, వైట్ ఇన్నోవా మంత్రి గారిది కాదా? కాదు, ఆయనది ఇన్నోవా బండే కాదు. మీరు విజువల్స్ చూడండి, ABN టీవీలో చూడండి, 0099 అది మూలరాజిరెడ్డి గారి పేరు మీదనే రిజిస్ట్రేషన్ ఉన్నది. మీరు కావాలంటే రికార్డును కూడా పరిశీలించండి, ABNలో వచ్చినటువంటి విజువల్స్ను కూడా చూడండి. మీరు అంటే ఆ రోజు ధ్వంసమైంది బీఆర్ఎస్కు చెందిన వాహనమే లెక్కన. బీఆర్ఎస్ వాహనాన్ని పలగొట్టి మంత్రి గారి వాహనాన్ని పలగొట్టిరు అని చెప్పి క్రియేట్ చేసినటువంటి స్మూత్ వర్డ్ అది. ఓహో, అందులోనూ ఎవరైతే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రజలు అక్కడికి రాలేదు, మీడియా చూపించింది నిజం. మీడియా ఇంకొక వైపు ఉన్నప్పుడు అంట మున్సిపల్ ఆఫీసులో మీడియా అంత ఉంది, ఇక్కడ కొంత మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఒక ఆఫీసర్ మాటలు నమ్ముతాము, లేకపోతే మినిస్టర్ గారి మాటలు నమ్ముతాం, లేకపోతే పెద్ద అంటే ఎవరైతే అథారిటీ పైస్తారో ఆ పర్సన్ మాటలు నమ్ముతాం కదా. DCP గారు కూడా స్వయంగా బీఆర్ఎస్ వాళ్ళు ఒక 500-600 మంది జమ అయినరు. కాంగ్రెస్ వాళ్ళు మంత్రి గారు, గౌరవ మంత్రి గారు, MP గారు 2 వాహనాల్లో పోతుంటే దాడి చేశారు అన్నారు. అది అసలు ఎలా? అది అబద్ధం. 2 వాహనాలలో వాళ్ళకు మాకు 3 వాహనాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా 3 వాహనాలు ఇస్తారు పర్మిషన్. డెఫినెట్గా వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళని ఏ కోణంలో ఆపేది లేదు. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడి వరకు కాన్వాయ్ ఉంది కాబట్టి
మా 3 వాహనాల కోసం మమ్మల్ని ఇంతసేపు భయపెట్టి ఇక్కడ ఆపేసిర్రు, మీరు వీళ్ళని ఎట్లా పోనిస్తారు అని అడిగిండ్రు, కానీ వాళ్ళ మీద ఎలాంటి దాడి చేయలేదు. మమ్మలను పోనీయరు, మీరు ఎందుకు పోనీయరు అని చెప్పి మూలరాజిరెడ్డి గారి వాహనాన్ని ధ్వంసం చేస్తే ఆ బండ ఆయనకు తాకితే ఆయనను కూడా తీసుకువెళ్ళినటువంటి కారు ఎవరైతే ఉన్నారో రాకేష్ అనే వ్యక్తి, ఇప్పుడు కానిస్టేబుల్ను, రాకేష్ కానిస్టేబుల్ను కూడా ఇదే విధంగా నన్ను అడిగినట్టుగా మానవత్వంతో ఆయన ఎవరి బండ్లే పోయి ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడో ఒక్కసారి అడగండి. చెప్పండి, మీరు అంటే గాయపడ్డ కానిస్టేబుల్ రాకేష్ను ఏ బండ్లో తరలించి? అది నాది, నా సొంత వెహికల్ 7767. నేను మా డ్రైవర్కు వాళ్ళని దించేస్తానంటే నేను మా డ్రైవర్కి ఇస్తే మా డ్రైవరు ఆయనను తీసుకొని పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించు. ఓహో, అంటే బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఏదైతే నాయకత్వం వహిస్తున్నారో లీగల్ సెల్ నుంచి మీరే ఆసుపత్రి నా వాహనంలో వెళ్ళిండు. మీరు కావాలంటే విజువల్స్ కూడా మీరు చూడండి. ఇప్పుడు ఇంత ప్రాపగండా ఎందుకు కావాలి? ప్రాపగండా వాళ్ళకు ఉన్నటువంటి 7 సీట్లు, ఎక్స్ అఫిషియో ఓట్లు వేసిన 9 సీట్లు వస్తాయి. వాళ్ళు కావాలని ఇక్కడ లొల్లి పుట్టించుకొని 14 మందిలోకి వెళ్ళే వాళ్ళని తీసుకుపోదామనే ఉద్దేశంతో వాళ్ళు పుట్టించిన లొల్లిని మా మీద నూకేస్తాండ్రు, మా కార్యకర్తల మీద. మా మీద అంటే ఐఎమ్ ఏ కౌన్సిల్ ఫర్ ది బీఆర్ఎస్ పార్టీ, స్టేట్ లీగల్ సెల్లో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి మేము అబ్జల్యూట్గా మేము వకాలత్ చేయాలి. ఏది నిజము నిర్ధారణ, ప్రజాస్వామ్యము, ప్రజలు ఓటు వేసిన తర్వాత దాన్ని కూని చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి రావాల్సిన అవసరమే లేదు. 9 ఓట్లతో గెలుస్తామని ఎట్లా అనుకుంటారు? వెరీ వెల్ నోన్ అబౌట్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ వంశీ ఎంపీ గారు. మినిస్టర్ గారిని, ఎంపీ గారిని మేము మనస్ఫూర్తిగా గౌరవిస్తాం. ఎందుకనంటే ఓటర్లలో ఆయన ఒక మాట అనుకుందాం, వారికి తెలియక కాదు, లేకపోతే అవగాహన లేక కాదు, 7 + 2 9 అవుతాయి. ఎలా గెలుస్తాం అనుకుని వచ్చినట్టారు? మరి ఎలా ఎల్మోటితోని వచ్చారు, అక్కడ గలాటా పుట్టించి వీళ్ళ దగ్గర నుంచి గుంజుకుందామని వచ్చారు. ఇవన్నీ పోస్ట్ పోన్ చేయడానికి గల కారణం కూడా ఏ రోజైనా మారుతారు, మా పని మేము చేసుకుంటామంటారు. దానికి న్యాయదేవత ఉన్నది కాబట్టి న్యాయదేవత నిర్ణయం తీసుకుంటుంది. ఎలా ఎవరిది తప్పు ఎవరిది అనేది న్యాయదేవత చూస్తుంది కదా. ఒక మాట అడుగుతా, నిజం చెప్తారా? అంటే బాల్క సుమన్ గారే ఆ గెలిచిన 7 కౌన్సిలర్లను ఎత్తుకపోవడానికి ట్రై చేసింది కాబట్టి మేము సెక్యూరిటీ కోసం ఇంత పెట్టుకున్నాం అంటారు కాంగ్రెస్. 7 తీసుకుపోయి 14 మందిలో కలుపుకొని మేము ఇంకేం చేస్తామండి? మాకు లేదా కోరం లేనివాడు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తాడు. ద కోర్ట్ హాట్ టు హ్యావ్ ప్రెజ్యూమ్, అవి ప్రెజ్యూమ్ చేయవలసిన అవసరం ఉంది. కోర్టు కూడా కోర్టుకు సబ్మిషన్ చేస్తే వాటికినే నమ్మదు. జరిగినట్టు మోటివ్ ఎవరికి ఉన్నది, దురుద్దేశం ఎవరికి ఉంటుంది? దురుద్దేశము సీట్లు తక్కువ ఉన్నోనికి దురుద్దేశం ఉంటుంది, సీట్లు ఫుల్గా ఉన్నోనికి ఎందుకు దురుద్దేశము? మేము తీసుకొచ్చుకొని ఏం చేసుకుంటాం వాళ్ళని. ఇప్పుడు ఇవాళ దగ్గర అది మన జరగాల్సింది కూడా అటు 13 రోజులు, ఇటు 20 రోజులు అవుతుంది. అవును, ఏదంటే కౌన్సిల్ ఏర్పాటుగా అయ్యి ఉండాల్సిన టైంకి ఇప్పటికి 20 రోజులు అవుతుంది కదా. ఇప్పుడు 14 ఈ కోర్టు ఒకటి ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు నిన్న, ఈ 3 వారాల్లోగా పాలకవర్గం చేయాలని. దీన్ని మళ్ళీ ఎవరు ఇనిషియేట్ చేయాలి? ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్కి హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. మేము 14 మంది మా వాళ్ళు 14 మంది ముక్తకంఠంగా 14 మంది పోయి రిట్ పిటిషన్ వేసుకున్నారు. ఎవరో ఒక్కరు పోయి మల్లేశం అట్లాంటి లాయర్ ఒకటి సంతకం పెట్టుకొని వేసుకున్నది కాదు. 14 మంది వచ్చి 14 మంది అఫిడవిట్ల మీద సంతకం పెట్టి మాకు సంధ్యారాణి గారు చైర్పర్సన్, సరిత గారు వైస్ చైర్పర్సన్ను డిక్లేర్ చేయమని, మేము ఆ రోజు 4 గంటలకు కూడా మేము ఫుల్ కోరం ఉన్నా కూడా హూ ఈజ్ ఏ ఎలక్షన్ ఆఫీసర్, స్పెషల్ ఎలక్షన్ ఆఫీసర్, మాకు గలాటా జరిగిందనేది ఒక పార్టీ, అందరు పార్టీలు వెళ్ళిపోయి ఒక పార్టీ వాళ్ళు 14 ఉన్నారు, కోరం ఉన్నది. ఇట్స్ ఏ క్లియర్ కట్. ఆయన డిక్లేర్ చేయాల్సింది ఉండే, ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆయన చేయవలసిన పని చేయకుండా ఎవరైతే ప్రభుత్వ ఒత్తిడి వలనో వేటి వలనో అతను ప్రలోభాలకు గురైపోయి ఇలాంటి ఎలక్షన్ జరగలేదు. అది న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మీరైనటువంటి పత్రికా విలేకరుల మీద ఉన్నది. ఏదైతే చట్టం ఏదైతే ఉందో, కోర్టులు అనేటి ఎవరైతే సంఖ్యలతో ప్రజాస్వామ్యాన్ని సంఖ్యలతో బంధిస్తామంటే కోర్టులు చూస్తూ ఊరుకోవు. జ్యుడిషియల్ వ్యవస్థ వెరీ పవర్, న్యాయం ఉంటుంది. ఇంకొక మాట, ఇప్పుడు ఎందువల్లనైతే గలాట సృష్టించాలని చేసినారు అనుకున్నదో, లోపల ఏం జరిగిందో యాక్చువల్లీ ఎవరికి తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ప్రకటనలు ఇస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని ప్రకటనలు ఇస్తున్నారు, మీడియా కూడా ఎవరికి వీలైనట్టు వాళ్ళు రాస్తున్నారు. అయితే యాక్చువల్ లోపల జరిగిన విషయమై మహిళా కౌన్సిలర్లు బయటకు వచ్చి ఏడ్చారు, గింత ఘోరమా, గింత అధ్వానంగా ఉంటుందా అని కొన్ని మాటలు కూడా చెప్పారు. తాకరాని చోట తాకారు అది అని. అసలు దానికి సంబంధించి ఫుటేజ్ ఎందుకు బయటకు రావడం లేదు, ఎవరు పెట్టాలి? అది ఫుటేజ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అది ఓపెన్ సీసీటీవీ మధ్య జరగాలి. అదేవిధంగా విలేకరులకు కూడా పర్మిట్ చేయాలి. ఒక్క విలేకరిని కూడా లోపలికి పోనీయలేదంటే దేర్ ఈజ్ ఏ ఇల్ మోటివ్.
వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా కౌన్సిల్ లోపలికి కాదు, కిలోమీటర్ దూరం నుండే శల్య పరీక్ష చేశారు. ఇది అవునా కాదా, మీకు ఐడెంటిటీ కార్డు ఉందా, లేకపోతే అక్రిడేషన్ కార్డు ఉందా, అసలు నువ్వేనా ఫోటో, ఇంత పకడ్బందీగా చేశారు. వాళ్ళు చేసినా కూడా ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా పవర్స్ ఉన్నాయి. ఆయనే ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ తెలుసు. ఆయన ఎక్కడి నుంచో ఊడిపడ్డ ఆయన కాదు కదా, ఆయన అక్కడనే ఉంటాడు కాబట్టి ఆయనకు ఇక్కడ ఏమున్నది అనేది వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. కాంగ్రెస్లో ఎవరు ఉన్నారు, బీఆర్ఎస్లో ఎవరు ఉన్నారు, ఈనాడుపై ఎవరు పనిచేస్తారు, సాక్షికి ఎవరు పనిచేస్తారు, టీ న్యూస్కి ఎవరు పనిచేస్తారు, ఎన్టీవీకి ఎవరు పనిచేస్తారు, జెడ్ టీవీకి ఎవరు పనిచేస్తారు, ఇవన్నీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది. దే ఆర్ హ్యావింగ్ సఫిషియంట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఇంటెన్షనల్గానే మీకు అది ఉన్నది ఇది ఉన్నది ఇస్తాం అనుకుంటే ఎవరిని పర్మిట్ చేయలేదు లోపలికి. పర్మిట్ చేయలేదు, చేయకపోవడం వల్ల వాళ్ళని ఎలక్ట్ చేయకపోవడం వల్ల ఆడవాళ్ళు ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో ఉమెన్ ప్రొటెక్షన్ దానికి ఉమెన్ సెల్కు కూడా వాళ్ళు కంప్లైంట్ చేసారు. దట్ ఈజ్ ఆల్సో పెండింగ్. అది ఇంకా కొంత టైం లోపల దాని మీద కూడా నోటీసులు వస్తాయి, దాని మీద కూడా చర్యలు తీసుకోబడతాయి. అంటే కాస్త ఆలస్యమైనా కూడా నిజం అనేది ఒకే రకంగా చెప్పొస్తుంది, అబద్ధాన్ని 60 రకాలుగా చెప్పొస్తుంది. నిజం ఒకటే మాటగా చెప్పొస్తుంది, అబద్ధాన్ని ఏ విధంగానైనా ఈసారి అబద్ధం చెప్పొచ్చు, అదే అబద్ధాన్ని ఇంకో తీరుగా చెప్పొచ్చు, అదే అబద్ధాన్ని ఇంకో తీరుగా చేయవచ్చు. నిజం ఒకటే తీరుగా చెప్పొస్తుంది. మీరు బీఆర్ఎస్ లీగల్ సెల్ కాదు, కేవలం ఒక అడ్వకేట్గా, ఒక ప్రజాస్వామ్య రక్షకుడిగా మీరు చదువుకున్న వాళ్ళుగా కేతనపల్లిలో జరుగుతున్న ఇష్యూకి సంబంధించి 22 సీట్లకి 14-7 ఇది అసలు గొడవ అనేది చేయాల్సిన అవసరం ఎందుకు, ఇది ఎంతవరకు న్యాయం? నేను బీయింగ్ ఎడ్యుకేటెడ్గా సిగ్గుపడుతున్నాను. మనం కళ్ళ ముంగట కనిపించేదాన్ని అన్యాయం అని చెప్పలేకపోయే పరిస్థితి, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఫుల్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నటువంటి ఈ వ్యవస్థలో, అందులో ఉన్నటువంటి ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి తెలుసు, కలెక్టర్ గారికి తెలుసు, ఎలక్షన్ ఆఫీసర్కి తెలుసు, నోయింగ్లీ వాళ్ళు చేస్తలేరు, వాళ్ళకు తెలిసి కూడా చేస్తలేరు. కాబట్టే ఇప్పుడు ఇక్కడ కోట్ల ఇంటర్ఫియరెన్స్ రావాల్సిన అవసరం వచ్చింది. కోట్ల పని కోట్లు చేస్తాయి. అంతిమము ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది, ప్రజాస్వామ్యమే నెగ్గుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కోట్లు ఉన్నవి. ఖచ్చితంగా సంధ్యారాణి చైర్పర్సన్ అవుతుంది, సరిత గారు ఎవరైతే ఉన్నారో వైస్ చైర్పర్సన్ అవుతుంది. ఇందులో మార్పులు ఏమీ లేవు. వాళ్ళు ఇంకేమన్నా చేయాలనుకుంటే మన దౌర్భాగ్యం, మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నందుకు మన దౌర్భాగ్యం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్టకేలకి కేతనపల్లిలో ప్రజాస్వామ్యమే నెగ్గుతుందని సీనియర్ అడ్వకేట్ మల్లేష్ గౌడ్ గారు చెప్తున్నారు. యాక్చువల్లీ అందరి అభిప్రాయం కూడా ఈరోజు ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ ఈ పార్టీల గొడవలు పక్కకు పెడితే ఎవరికైతే మెజార్టీ వచ్చిందో వాళ్ళు పరిపాలన చేయాల్సిందిగా ప్రజలే తీర్పిచ్చినారు. కాబట్టి ప్రజలందరి కోరిక కదే ఇవాళ అందరూ కూడా వన్ సైడ్ ఉండడానికి, ప్రజలతో పాటు మీడియా, లాయర్, వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా చాలామంది మేధావులు కూడా వన్ సైడ్ ఉండి ప్రజాస్వామ్యం రక్షించాలని కోరడానికి కారణం ఏంటంటే కేవలం ఎలక్షన్స్, సీక్రెట్ బ్యాలెట్కున్న పవర్ కాపాడాల్సిన అవసరం అందరికీ ఉంది. ఇప్పటికైనా కూడా ఎవరైతే మేధావులు అధికారం కోసం అడ్డుపడుతున్నారో వారు కూడా ఒక్కసారి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిందిగా డిఎస్పీ మీడియాస్ కోరుకుంటున్నది.